హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ స్మాల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అవేంటో ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అన్నమాట. ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి రెడీ 15.5 ఉందండి. 14.5 ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి. మ్యాక్సిమం 2 ఇంచెస్ అంతే తీసుకుంటాము ముందుకి. దీనికైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా దింపమన్నారనమాట, అందుకని 14.5 తీసుకున్నాం అనమాట. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 ఉంది. చెస్ట్ లూజ్ 36, నడుము లూజ్ 36, చెస్ట్ లూజ్ 40 సైజ్ బ్లౌజ్ అండి. కొంతమందికి షోల్డర్ డ్రాప్స్ అయ్యి ఉంటాయి కదా, అలా డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ముందుకు వేసుకోవాలండి. ఇలా వేసుకుని కట్ చేసుకుంటాం వల్ల మీకు నెక్ డ్రాప్ అలా ఉండదండి, షోల్డర్ జారతం అలాగా. ఇటు సైడ్ కూడా షోల్డర్ సైడ్ కూడా ఇలా ముందుకు వేసుకోవాలండి మార్కింగ్. అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఒక 1/2 ఇంచ్ అయితే వెనక మనకి ఇలా బ్యాక్ సైడ్కి ఆల్రెడీ మన మార్కింగ్ ఒరిజినల్ది ఇదండి. మిడిల్ డాట్ ఎంతవరకు ఉంటుందో అంత మట్టికి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే మీకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. మీకు ఈ టిప్ నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టిప్స్ మీకు ముందు చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ స్మాల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అవేంటో ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అన్నమాట. ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి రెడీ 15.5 ఉందండి. 14.5 ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి. మ్యాక్సిమం 2 ఇంచెస్ అంతే తీసుకుంటాము ముందుకి. దీనికైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా దింపమన్నారనమాట, అందుకని 14.5 తీసుకున్నాం అనమాట. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి.